భారతదేశంలో పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ సిటీలో విష్ణుమూర్తి జగన్నాథుని అవతారంలో కొలువై ఉన్నాడు. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని 1078లో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవి ప్రారంభించాడు. ఆయన మనవుడైన రాజా అనంగ్ భీమ్దేవ్ పాలనలో దీన్ని పూర్తి చేశారు. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదుమ్య మహారాజు కట్టించాడు అని అంటారు. దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడి అనే పేరుతో పూజలు అందుకునేవాడని స్థల పురాణం. అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వవాసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్య మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు. విశ్వవాసుడు కుమార్తె అయిన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే రాజును అడుగుతాడు. అల్లుడు వినపని కాదనలేక రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి వద్దకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తను వెళ్ళేటప్పుడు తన చేతిలోంచి ఆవాల గింజలు జారవిడుస్తాడు. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి స్పష్టమైన దారి కనిపిస్తుంది అతనికి. దీంతో వెంటనే అతను ఇంద్రదుమ్య మహారాజుకు కబురు చేస్తాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రదుమ్యుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతాడు. అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహం నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవతా వాస్తుశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీడు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దాలు రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇక మీదట ఇదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని, తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదాహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికే అన్నట్లుగా పెద్ద పెద్ద కళ్ళుంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 8 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, 19 సంవత్సరాలకు కానీ ఒకసారి ఈ విగ్రహాలను మారుస్తూ ఉంటారు.